ఒకరోజు బుద్ధుడిని కలిసేందుకు ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిన ఆ వ్యక్తి బుద్ధుడిని చూడగా ఎక్కులు పెట్టేలా ఏడ్చాడు. అతను ఏడుపు ఆపే వరకు వేచి ఉన్న బుద్ధుడు ఆ వ్యక్తిని చూసి, నీ సమస్య ఏంటి, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. స్వామి, నా జీవితంలో అన్ని కష్టాలు అనుభవించేశాను. ఏ పనిని ప్రారంభించినా అందులో విఫలమే అవుతున్నాను. నా అన్న వాళ్ళు నా చుట్టూ ఎవరూ లేరు. ఇదేది భరించలేని శక్తి నాలో కోల్పోయాను. ఏమైనా ఉపాయం ఉంటే చెప్పండి అని చెప్పాడు ఆ వ్యక్తి. బుద్ధుడు ఆ వ్యక్తికి మట్టి పాత్రలో నీరును నింపి అందులో ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ నీరుని తాగమన్నారు. ఆ వ్యక్తి ఆ నీరుని 2 గుటకలకు పైగా తాగలేకపోయాడు. మళ్ళీ బుద్ధుడు ఆ వ్యక్తికి ముందు ఇచ్చిన ఆ కొలతకే ఉప్పుని ఇచ్చి పక్కనున్న కొలంలో వేసి ఆ నీరుని తాగమన్నారు. ఈసారి ఆ వ్యక్తి ఆ నీరుని తనకు సరిపడేట్టుగా తాగి వచ్చాడు. ఇప్పుడు బుద్ధుడు, నేను నీకై ఇచ్చిన ఉప్పు కొలత ఏమో ఒకటే, కానీ ఉప్పు వేసిన మట్టి పాత్రలో నీరు తక్కువగా ఉన్నచో ఆ నీరు ఉప్పగా ఆయను. ఇదే ఉప్పు కొలంలో వేయగా నీవు వాటిని తాగగలిగావు, ఎందుకంటే కొలములో నీరు ఎక్కువగా ఉన్నందువలన. అలాగే మనిషి జీవితంలో కష్టాలు బాధలు అన్నవి ఈ ఉప్పు లాంటిదే. మనిషి జీవించే నాళ్ళు వరకు వెంట వస్తూనే ఉంటుంది, వాటిని మినహాయించలేము. కానీ మన మనసుని విశాలంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నీ మనసు ఆ మట్టి పాత్రలా ఉంది గనకే నీ జీవితం భరించలేని బాధగా మారిపోయింది. అందువలన నీ మనసుని ఆ కొలములో ఉన్న నీరు లాగా విశాలంగా ఉంచుకో. నీకు వచ్చిన కష్టాలు బాధలన్నీ ఇట్టే కరిగిపోతాయి.